పెద్దపేట పెట్టుకున్న ప్రతి వాళ్ళు సచిన్ కావాలని కోరుకుంటారు. సో మా రాజు ఇవాళ నాతో పాటు గెస్ట్గా షేర్ తీసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే అన్నా, ప్రైడ్ ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైడ్ ఆఫ్ మా వెస్ట్ గోదావరి, ఇద్దరే పక్క ఊళ్ళే. సో ఇలాంటి ఆనిముత్యాలు మాకు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అనే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు, ఆర్ట్స్ అనే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు, ముఖ్యంగా మా జనాలను చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఇది సినిమాగా రావడం, ఒక ఎక్స్పెరిమెంట్ టు కమర్షియల్ యాంగిల్లో కాకుండా అద్భుతంగా చేశారు. అలాగని కమర్షియల్ సినిమా కాదనుకోవడం కూడా కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. నేను చూశాను సినిమాని. ఈ సినిమా ప్రసాద్ తర్వాత దాన్ని కూడా వెంకటేష్ గారు కలిసి చేయడం అనేది, వాళ్ళు ఏమి ఆసక్తి చేశారనే దానికంటే కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు తీయడం జరిగింది. ప్రసాద్ యాంబిషియస్గా ఉన్నాడు ఈ సినిమా మీద. నాకు కలిసినప్పుడల్లా సినిమా చూడాలి అని ఎన్నిసార్లు తిరగడం నేను చెప్పలే. బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్స్ నేను ఎక్కువ టైం స్పేర్ చేయలేకపోయాను. ఆడియో కోసం కూడా పిక్చర్ రిలీజ్ నాకు గుర్తయ్యేటంత వరకు నేను ఆడియో రాలేనన్నా. అంటే ఇవాళ ఇక్కడ పెట్టున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ విష్ ద టీమ్ ఫర్ ఆల్ సక్సెస్. విజయవంతం కావాలని, ఇలాంటి సినిమాలు రావాలని, మంచి తెలుగు సినిమాలు వచ్చాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గురుగారు చెప్పారు కదా, పక్క నూరే చాలా సంతోషంగా ఉంది. ఆయన యాక్టింగ్ ప్లస్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో సినిమాలు తీసి మమ్మల్ని అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు ఆ టైంలో. అంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు దాసనారావు గారు అంటే 100% హిట్ సినిమాలు అయ్యి మనందరూ తెలిసినాయి. అంటే క్రికెట్ ప్లస్ సినిమాలు పబ్లిక్ మేము ఎంటర్టైన్ చేస్తాం. చాలా ప్రేమతో ఆప్యాయతతో చూసేది సినిమాలు, ఇంకా క్రికెట్. అండ్ వెంకటేష్ ప్రసాద్ మేము కలిసి ఆడాము. సచిన్ అని సినిమా తీసి చాలా ఎమోషనల్ సినిమా కూడా ఉందంట. సో త్రూ మూవీస్ అంటే క్రికెట్లో కూడా ఎంత ఎమోషన్ ఉందో చూపెడుతున్నారు. అండ్ ఐ విష్ దాసనారాయణ గారు వెరీ లాంగ్ లైఫ్ అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్ టెండూల్కర్ కాదు అనే సినిమా రావడం చాలా కొత్తగా ఉంది. అయితే మరి ఏముంది తెలుస్తుంది. క్రికెట్ అంటే అందరికీ ఇంట్రెస్ట్. డెఫినెట్గా అందరూ బాగా చూస్తారని నమ్మకం. ఈరోజు వెంకటపతి రాజు గారిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరణాలు తెలిసి ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. మా సుభాష్ ప్రొడక్షన్లో వెంకటేశ్వర్ల గారు నిర్మించిన సచిన్ టెండూల్కర్ కాదు ఈ సినిమాలో సుహాసిని గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. క్రికెట్ మీద తీసిన సినిమా, అద్భుతమైన సెంటిమెంట్ సినిమా. ఈ సినిమా మోహన్ గారు కథా స్క్రీన్పై డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి సంగీతం రాజేష్ రామనాథన్ గారు, ప్రసాద్ బాబు గారు ఫోటోగ్రఫీ హైలైట్ సినిమాకి, రామానుజం గారు ప్రొడక్షన్ వాల్యూస్. కానీ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బింగ్ చేయడం జరిగింది. రికార్డింగ్ కూడా సునీత గారు పాడారు, శ్రీకృష్ణ సునీత వాళ్ళు పాడారు. పాటలు నేను ఒకటి రాశాను, పిల్లిగడ్డి గారు ఒకటి రాశాడు, దానయ్య ఒకటి రాశాడు. పాటలు చాలా బాగుంటాయండి. సినిమా కొత్త థీమ్తో కొత్తగా చేసిన సినిమా. సుహాసిని గారు చాలా గొప్పగా చేశారు. ఈ సచిన్ చేసిన ఈయనకి నేషనల్ అవార్డు వచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్ వాల్యూస్ కూడా ఉన్న సినిమా. వెంకటపతి రాజు గారు హీరోగా చేశారు. ఈ సినిమా చాలా స్వయం ప్రయాసాలతో బిజినెస్గా కాకుండా ఒక మంచి సినిమా చేశామనే దృక్పథంతో మా వెంకటేశ్వర గారు ప్రసాద్ గారు చేశారు. వీళ్ళకి మంచి లాభాలు చేసి పెట్టాలని, ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుభాష్ ప్రొడక్షన్ ద్వారా మేము రావడం జరిగింది. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి సినిమాని విజయవంతం చేయాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ.